Nobody uses paper ledgers anymore. That is so behind the times. You need to go digital. హాయ్ అండి, ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 45కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక భలే ఇంట్రెస్టింగ్ ఈడియం గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే బిహైండ్ ద టైమ్స్. అయితే పాఠంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. మా లెసన్స్ చూస్తున్న వారిలో చాలామంది ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదని మాకు తెలుస్తోంది. మీరిచ్చే ఒక్క లైక్, మీరు పెట్టే ఒక్క కామెంట్ మాకు మరిన్ని మంచి పాఠాలు చేయడానికి నిజంగా చాలా బూస్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. సరే, ఇక ఈరోజు పాఠంలోకి వచ్చేద్దాం. ఈ స్లైడ్లో ఉన్న ప్రశ్న ఒకసారి చూడండి. మీరు ఇంకా నోకియా 1100 ఫోన్ వాడుతున్నారా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే బహుశా ఈరోజు ఇడియం మీ గురించేనేమో. సో ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం బిహైండ్ ద టైమ్స్ అంటే కాలానికి తగ్గట్టుగా అప్డేట్ అవ్వని వాళ్ల గురించి, లేదా పాత పద్ధతుల్లోనే ఉండిపోయిన వాటి గురించి చెప్పడానికి దీన్ని వాడతామన్నమాట. సింపుల్గా చెప్పాలంటే పాతకాలం పద్ధతుల్లో ఉండటం అంటే కొత్త టెక్నాలజీతో, కొత్త ఆలోచనలతో పాటు ముందుకు వెళ్లలేకపోవడం. బిహైండ్ ద టైమ్స్ అంటే సమయం వెనుక ఉండిపోవడం అని కాదు, అస్సలు కాదు. ఆధునికతను అందుకోలేకపోవడం అని అర్థం చేసుకోవాలి. సరే, బాగుంది. కానీ ఈ పదం అసలు ఎలా వాడుకలోకి వచ్చింది? దాని వెనుకున్న కథేంటి? చూద్దాం రండి. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. కాలం అనేది ఎప్పుడూ ముందుకు వెళ్లే ఒక గీత లాంటిది. మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ మారుతూ ఉంటే ఆ కాలంతో పాటే మనం కూడా ముందుకు సాగుతాం. కానీ ఒకవేళ మనం మారడం ఆపేశామనుకోండి, అప్పుడేమవుతుంది? కాలం మనకోసం ఆరదు కదా, అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు మనం ఆటోమేటిక్గా వెనకబడిపోతాం. అంటే ప్రస్తుత సమయానికి వెనక ఉండిపోతామన్నమాట. ముఖ్యంగా టెక్నాలజీ వేగంగా మారిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఈ పదం బాగా పాపులర్ అయింది. ఓకే, థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా అంటే నిజ జీవితంలో దీన్ని ఎలా వాడతారో కొన్ని మంచి ఉదాహరణలతో చూద్దాం. మొదటి ఉదాహరణ చూడండి. మై అంకుల్ ఈజ్ అ బిట్ బిహైండ్ ద టైమ్స్. హీ రెఫ్యూజెస్ టు యూజ్ అ స్మార్ట్ ఫోన్. అంటే మా మామయ్య ఇంకా పాతకాలంలోనే ఉన్నారన్నమాట. స్మార్ట్ ఫోన్ వాడనని మొండికేస్తున్నారు. చూశారా, కొత్త టెక్నాలజీని యాక్సెప్ట్ చేయని వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి ఇది ఎంత పర్ఫెక్ట్ ఇడియమో. ఇప్పుడు బిజినెస్కి సంబంధించిన ఒక ఉదాహరణ. దాట్ కంపెనీ వెంట్ బ్యాంక్రప్ట్ బికాస్ ద టెక్నాలజీ వాజ్ బిహైండ్ ద టైమ్స్. అంటే ఆ కంపెనీ వాడిన టెక్నాలజీ మరీ పాతదైపోవడంతో వాళ్లు మార్కెట్లో నిలబడలేకపోయారు, దివాలా తీశారు. సో అప్డేట్గా లేకపోతే ఎంత పెద్ద నష్టం జరుగుతుందో చెప్పడానికి ఈ వాక్యం ఒక మంచి ఉదాహరణ. ఇక మూడో ఉదాహరణ. ఇది ఇప్పుడు మనందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. డోంట్ బీ బిహైండ్ ద టైమ్స్, లెర్న్ హౌ టు యూజ్ ఏఐ టూల్స్. దీని అర్థం పాత పద్ధతుల్లోనే ఉండిపోకండి. ఇప్పుడు అంతా ఏఐ టూల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు కదా, వాటిని ఎలా వాడాలో నేర్చుకోండి. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కాదు, మనందరికీ ఒక మంచి సలహా కూడా. ఓకే, ఇప్పుడు అందరం కలిసి ఒకసారి దీని ఉచ్చారణ ప్రాక్టీస్ చేద్దాం. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. రెడీనా? బిహైండ్ ద టైమ్స్. ఇంకొక్కసారి బిహైండ్ ద టైమ్స్. పర్ఫెక్ట్. వావ్, చాలా బాగా చెప్పారు. సరే, ఇప్పుడు ఈ లెసన్లో ఒక చిన్న సరదా ఛాలెంజ్ టైం. ప్రశ్న చాలా సింపుల్. మీ ఇంట్లో ఏదైనా బిహైండ్ ద టైమ్స్ వస్తువు ఉందా? అంటే ఇప్పుడు కాలం చెల్లిపోయినా ఎవరూ పెద్దగా వాడని పాత వస్తువు ఏదైనా ఉందా? ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా? కొన్ని ఐడియాలిస్తాను చూడండి. పాత డొక్కు టీవీ, క్యాసెట్ ప్లేయర్, ఆ చక్రం తిప్పే ఫోన్ ఉంటుంది కదా, రోటరీ ఫోన్, లేదా ఫిల్మ్ కెమెరా, ఇలాంటివేమైనా ఉన్నాయా? ఉంటే అది ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే. గెట్ అప్డేటెడ్, డోంట్ బీ బిహైండ్ ద టైమ్స్. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. ఈరోజు పాఠం మీకు నచ్చిందని, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మర్చిపోవద్దు, అప్డేట్గా ఉండండి, బిహైండ్ ద టైమ్స్ అవ్వద్దు. మరిన్ని ఇలాంటి మంచి పాఠాల కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం డే 46లో మళ్ళీ కలుద్దాం.